వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్. నేను వైష్ణవి. హైదరాబాద్ ఇప్పుడు దేశంలో అత్యంత ప్రముఖమైన సిటీ మాత్రమే కాదు, ఇప్పుడు రెండో రాజధానిగా ప్రతిసారి చర్చల్లోకి వస్తున్న నగరం. అయితే దక్షిణాదిన రెండో రాజధాని ఉండాలి అన్న ప్రస్తావన ఎప్పటి నుంచే ఉంది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్వతంత్రోద్యమ కాలంలోనే హైదరాబాద్ని సెకండ్ క్యాపిటల్ చేయాలంటూ థాట్స్ ఆన్ లింగ్విస్టిక్ స్టేట్స్ అనే పుస్తకం 11వ అధ్యాయంలో అంబేద్కర్ రాశారు. అయితే ఈ పుస్తకం 1956లో ప్రచురితమైనప్పుడు జనం అంబేద్కర్ వాదంతో ఏకీభవించారు. అయినా అది కార్యరూపానికి నోచుకోలేదని చెబుతూ ఉంటారు. ఢిల్లీ అత్యంత కాలుష్య నగరంగా మారిపోతోంది. ఢాకా తర్వాత స్థానంలో ఢిల్లీనే ఉంది. అందుకే ఇంకా దేశ రాజధానిగా ఢిల్లీనే ఉంచుతారా అని కాంగ్రెస్ నేత శశిథరూర్ కూడా కేంద్రాన్ని ప్రశ్నించారు. ఆయన హైదరాబాద్ని రాజధానిగా ప్రకటించాలి అంటున్నారు. శశిథరూర్ ట్వీట్ వైరల్ అయింది. కొన్నాళ్ల కిందటే మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు ఈ అంశాన్ని లేవనెత్తారు. అయితే హైదరాబాద్లో అంబేద్కర్ విగ్రహావిష్కరణ జరిగినప్పుడు సీఎం కేసీఆర్ సమక్షంలోనే అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ హైదరాబాద్ని రెండో రాజధానిగా చేయటం అంబేద్కర్ స్వప్నం అన్నారు ఆయన. దీనిపై బీఆర్ఎస్ నేతలు ఎలాంటి ప్రతిస్పందన వ్యక్తం చేయలేదు. కానీ అలాంటి ఆలోచన బీజేపీకి ఉందని తర్వాత పరిణామాలతో వెల్లడవుతూ వస్తోంది. నిజంగానే బీజేపీ రెండో రాజధానిగా హైదరాబాద్ని చేస్తామంటే స్వాగతించేవారు ఎక్కువ మంది ఉంటారు. కానీ దీన్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తామంటే బీఆర్ఎస్ అంగీకరించే అవకాశం ఉండదు. ఎందుకంటే తెలంగాణకి ఆదాయ వనరు హైదరాబాద్ మాత్రమే. అయితే కేంద్రపాలిత ప్రాంతం అయితే ఢిల్లీలోలా పాలనా కేంద్రం చేతుల్లో ఉంటుంది. అందుకే బీఆర్ఎస్ వ్యతిరేకించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇతర పార్టీలు కూడా హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా చేసి రెండో రాజధాని చేస్తామంటే అంగీకరించరు. ప్రజల్లో సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నాలు వస్తాయి. కానీ కేంద్రం అనుకుంటే మాత్రం దేశం కోసం చేయలేరా అన్న వాదనతో పని పూర్తి చేయడానికి అవకాశం ఉంది. స్ట్రాటజిక్గా కూడా ల్యాండ్ లాక్డ్ ప్రదేశమైన హైదరాబాద్కి సెక్యూరిటీ రిస్క్ ఉండదు. ఏ నగరంతో పోల్చుకున్నా భద్రతలో హైదరాబాద్కు సాటి లేదు. హైదరాబాద్ అన్నిటికీ మేలే అని అనుకోవచ్చు. ఇప్పటి వరకు కేంద్రం మనసులో ఎలాంటి ఆలోచన ఉందో తెలియదు. కానీ రాను రాను చర్చ పెరుగుతున్న సందర్భాన్ని బట్టి చూస్తే ఓ ప్రణాళిక ప్రకారం వెళ్తున్నారని, హైదరాబాద్ని రెండో రాజధానిగా ప్రకటించవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.